నమస్తే, నేను మీ ప్రత్యూష. హైదరాబాద్ అనగానే ఎప్పటికప్పుడు శరవేగంగా అభివృద్ధి చెందే నగరం, అలాగే విస్తరిస్తుంది కూడా. ఒకప్పుడు నగరం బయట ఉన్న స్థలాలన్నీ కూడా ఇప్పుడు నగరంలోకి వచ్చేసాయి. ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించే వారి కోసం మణిహారం వంటమైన ప్రాజెక్ట్ ని పరిచయం చేయడానికి ఈ రోజు నేను వచ్చేసాను. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి, ఆ ప్రాజెక్ట్ ఏంటో మీకు కూడా చూపిస్తాను. మీ అందరికీ కూడా మణిహారం వంటమైన ప్రాజెక్ట్ ని పరిచయం చేస్తానని చెప్పాను కదా. అది మనకి ముంబై హైవేకి అతి సమీపంలోను, అలాగే సదాశివపేటకి మనకి లోపలే ఉంటుంది, దగ్గరలోనే. నాతో పాటు కూడా మీరు రండి, మీకు కూడా పరిచయం చేస్తాను. ఇప్పుడు మనం సదాశివపేట లోపలికి రాగానే మనకి ఫస్ట్ లెఫ్ట్ లోనే మనకి ఇలా బతుకమ్మ స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. ఒకసారి నా వెనక వ్యూ చూసారా? అసలు ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత ప్రశాంతంగా, చాలా ఆహ్లాదకరంగా ఉంది కదా. మరి ఆలస్యం చేయకుండా లోపలికి కూడా వెళ్ళిపోదామా? ఫైనల్ గా మణిహారమైన ప్రాజెక్ట్ దగ్గరికి అయితే మనం వచ్చేసామన్నమాట. ఆ మణిహారమైన ప్రాజెక్ట్ ఏదో కాదు, మీకు కూడా చూపిస్తున్నాను, చూసేయండి. సంజీవిని గోల్డెన్ సిటీ. అసలు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించి, అది కూడా దగ్గరలోనే కావాలి, బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలి అనుకున్న వాళ్ళకి సంజీవిని గోల్డెన్ సిటీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ నేను చెప్తాను. ఎందుకు అంటే కూడా నా దగ్గర బోల్డెన్ రీజన్స్ ఉన్నాయన్నమాట. ఆ రీజన్స్ ఏంటో కూడా చెప్తాను చూడండి. మనకి మీరు స్టార్టింగ్లోనే చూసుండొచ్చు, ముంబై హైవేకి అతి సమీపంలోనే మనకి లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ లెఫ్ట్లో మనకి మినీ ట్యాంక్ బండ్ కూడా ఉంది. అలాగే జస్ట్ ఒక ½ కిలోమీటర్ కూడా కాదు, జస్ట్ 350 మీటర్స్లోనే సినిమా థియేటర్ ఉంది, అలాగే స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, బ్యాంక్స్ ఉన్నాయి, పోలీస్ స్టేషన్ కూడా ఉంది. అలాగే రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకి MRF అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అలాగే ఇంకా కొన్ని కొత్తగా అపార్ట్మెంట్స్ కూడా మన దగ్గరలోనే కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు అనమాట. అలాగే వన్స్ మనకి ఇక్కడ అపార్ట్మెంట్స్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, ఏదైనా కన్స్ట్రక్షన్ అయితే మనకి చిల్ అవ్వడానికి, మన పిల్లలు చిల్ అవ్వడానికి, అసలు వాకింగ్ కూడా మన దగ్గరలోనే మినీ ట్యాంక్ బండ్ వ్యూ కూడా ఉంది. అసలు ఇక్కడ వ్యూ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా, చాలా ఆహ్లాదకరంగా ఉందన్నమాట. ఎంత ప్రశాంతంగా ఉందో అంత బ్యూటిఫుల్ గా ఉంది, చాలా గ్రీనరీ కూడా ఉందన్నమాట ఇక్కడ. నా మాటల్లో కాదు, అసలు వై సంజీవిని గోల్డెన్ సిటీ అనేది కూడా సంజీవిని గోల్డెన్ సిటీ MD గారైన శ్రీధర్ గారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. మణిహారం వంటమైన ప్రాజెక్ట్ అయితే ఇప్పటికీ మీకు పరిచయం చేసేసాను. మరి దీని అంతటికీ కూడా కర్త కర్మ క్రియ అయిన సంజీవిని గోల్డెన్ సిటీ MD గారైన శ్రీధర్ గారు అయితే మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి దీని గురించి కూడా అన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఏంటి, ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ సంజీవిని గోల్డెన్ సిటీ అనేది కూడా మేమందరం కూడా మీ జర్నీ తెలుసుకోవాలనుకుంటున్నాం. మరి మా కోసం చెప్పేస్తారా? సంజీవిని ప్రాజెక్ట్స్ అనేది మనకు 2021లో స్టార్ట్ అయిందండి. ఓకే. స్టార్ట్ అయిన తర్వాత మనం బెంగళూరు హైవేకి ఆల్మోస్ట్ ఒక 5 ప్రాజెక్ట్స్ చేసాము.
తర్వాత మనం ఇటు ముంబై హైవే కూడా నేను ఒక ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నప్పుడు సదాశివపేటలో టౌన్లోనే నేను ఈ ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇది ఓకే. అంటే మా విజన్ ఏంటంటే ఇక్కడ సదాశివపేటలో వేసేటువంటి ప్రాజెక్ట్ ఏంటంటే ఇమీడియట్గా కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎదురు విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ మంచిగా కట్టుకునే దానికి సౌలభ్యం ఉండే విధంగా ఆలోచించి చేయటం జరిగింది ఇది. ఎందుకంటే సదాశివపేట అనేది ఇప్పుడు ముంబై హైవేకి హాట్ జోన్ అండి. ఎందుకంటే అంత శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. సదాశివపేట టౌన్ లో ఈ రోజు అన్ని రకాల డెవలప్మెంట్స్ వచ్చేసాయి, ఇంక్లూడింగ్ సినిమా థియేటర్స్ కానీ, ఎంఆర్ఓ ఆఫీసు, సబ్ రిజిస్టర్ ఆఫీసు, పోస్ట్ ఆఫీసు, బస్ స్టాండ్, అపార్ట్మెంట్స్, డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజెస్, 100 బెడ్ హాస్పిటల్ రీసెంట్ గా లాంచ్ చేశారు. సో ఇట్లా సదాశివపేట టౌన్ అనేది వెల్ ఎస్టాబ్లిష్డ్ అండి. ఇప్పుడు ఈవెన్ సంగారెడ్డిలో సినిమా థియేటర్ లేని టైంలో కూడా సదాశివపేటలో సినిమా థియేటర్ ఉండేదంట. అంటే అంతకంటే ముందే స్టార్ట్ అయింది ఈ టౌన్ అనేది ఇక్కడ. సో ఇది కూడా చాలా ప్లాన్డ్ గా డెవలప్ చేశారు. ఈవెన్ రోడ్స్ కూడా ఇప్పుడు అన్ని 40 ఫీట్, 60 ఫీట్, 100 ఫీట్, 200 ఫీట్ అట్లా వెల్ ఎస్టాబ్లిష్డ్. సదాశివపేటకి మాస్టర్ ప్లాన్ లో రింగ్ రోడ్డు కూడా ఉందండి. అంటే అంత వెల్ ఎస్టాబ్లిష్డ్ టౌన్ ఇది. మేము కూడా వస్తున్నప్పుడు కూడా చూసాం సార్, దగ్గరలో అసలు ముంబై హైవేకి చాలా దగ్గరలో ఉంది ఇది కూడా. అలా దగ్గరలోనే కాదు, అసలు ఎంత పీస్ఫుల్ గా, ఎంత ఆహ్లాదకరంగా ఉందో ఇక్కడ. వెదర్ కావచ్చు, మొత్తం అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఎస్ మేడం, ఇది ఎందుకంటే ఇట్స్ ఎ ప్లాన్డ్ సిటీ అండి. ఇప్పుడు కాదు, ఒక గత ప్రీవియస్ ఒక 100 ఇయర్స్ బిఫోర్ కూడాను దీని హిస్టరీలో కూడా సదాశివపేట చూసినప్పుడు ఏంటంటే ఒక ప్లాంట్ గా చెస్ బోర్డ్ ఆకారంలో డెవలప్మెంట్ చేయడం జరిగింది ఇది. తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి నెక్స్ట్ గవర్నమెంట్స్ కావచ్చు, ఇక్కడ లోకల్ మున్సిపాలిటీ కావచ్చు, ఏం చేశారంటే సదాశివపేటకి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసుకున్నారు. సదాశివపేటకి రింగ్ రోడ్ అంటే మాకు కూడా ఆశ్చర్యం వేసింది, అంత ప్రాపర్ గా డెవలప్ చేయటం జరిగింది ఇక్కడ. ఈ డెవలప్మెంట్ అన్నింటిని వల్ల ఏంటంటే నెక్స్ట్ అవసరాల దృష్ట్యా అంటే బాగా ఎక్స్పాండ్ అవుతుంది కదా, నెక్స్ట్ వచ్చేటువంటి జనరేషన్స్ కి మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఈవెన్ ప్రతి రోడ్డు మినిమం కనెక్టింగ్ రోడ్స్ అన్ని 60 ఫీట్ చేశారు. దాని తర్వాత మెయిన్ రోడ్స్ అన్ని 100 ఫీట్ చేశారు. మెయిన్ ముంబై హైవే లాంటి రోడ్స్ కనెక్టింగ్ అన్ని 200 ఫీట్స్ చేశారు. సో రోడ్ ఫెసిలిటీ చాలా బాగా ఇచ్చారు. దానివల్ల ఏంటంటే డెవలప్మెంట్ అనేది శరవేగంగా అభివృద్ధి చెందుతుంది సదాశివపేట. ఎందుకంటే ఎటు సైడ్ వెళ్ళాలన్నా, మనం ఇటు సంగారెడ్డి సైడ్ హైదరాబాద్కి వెళ్ళాలన్నా కానీ, ఇటు జహీరాబాద్ సైడ్ కమ్కోల్ వెళ్ళాలన్నా కానీ, ఎక్కడికి వెళ్ళాలన్నా 10 to 15 minutes లో మనం రీచ్ అయిపోవచ్చు అండి. అది మెయిన్ సౌలభ్యం. ఇప్పుడు రీసెంట్ గా నిమ్స్ ఇచ్చారు, 15 నిమిషాల్లో మనం వెళ్ళిపోవచ్చు సదాశివపేట నుంచి. ఇటు వోక్సన్ యూనివర్సిటీకి కానీ, లేదంటే తోషిబా ఎలక్ట్రానిక్స్ కానీ, ఐఐటి కండి కానీ, ఈ మహేంద్ర ట్రాక్టర్స్ కానీ, ఎంఆర్ఎఫ్ వాళ్ళది కానీ, ఇట్లా నెంబర్ ఆఫ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్ అనేది సదాశివపేటకి రావడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా ఆల్మోస్ట్ 1,00,000 ఎంప్లాయ్మెంట్ ఉన్నారండి సదాశివపేట సరౌండింగ్ లో. ఎస్ మేడం, అందువల్ల ఏంటంటే సదాశివపేట అనేది సెంటర్, హార్ట్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఏరియాకి బాగా కనెక్టింగ్ అండి ఇది. సో ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ కూడా శాంక్షన్ చేశారు మనకు. ముంబై నుంచి హైదరాబాద్ కి బుల్లెట్ ట్రైన్ శాంక్షన్ చేశారు. సో జహీరాబాద్ రూటే శాంక్షన్ అయిపోయింది ఇది. సో బుల్లెట్ ట్రైన్ కన్వీనియంట్ కూడా ఉంది. సో రోడ్వేస్ కన్వీనియంట్ ఉంది, ప్లస్ రైల్వేస్ కన్వీనియంట్ ఉంది. సో హైదరాబాద్ కి హార్డ్లీ ఒక 30 minutes లో మనం పటాన్చెరు రీచ్ అయిపోవచ్చు. ఇప్పుడు ముంబై హైవేని కూడా 6 lane రోడ్ చేశారండి. సో ఎటు వెళ్ళాలన్నా కానీ 10 to 15 minutes లో మనం సిటీకి రీచ్ అయిపోవచ్చు. సదాశివపేట టౌన్ లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, లేదు ఇక్కడ ఎంప్లాయీస్ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండాలన్నా కానీ 100% సౌలభ్యమైనటువంటి ప్రదేశం అండి ఇది. ఇదంతా థింక్ చేసి మిడిల్ లో మంచిగా ప్లాన్ చేశారన్నమాట ఈ ప్రాజెక్ట్ అయితే. ఎస్ మేడం, ఈ ప్రాజెక్ట్ నేను చూసినప్పుడు ఏంటంటే నా మైండ్ లోకి ఒకటే విజన్ వచ్చిందండి. నెక్స్ట్ 2 years లోనే ఇక్కడ ఏమేమిటి రాబోతుంది అన్నది నేను ముందే అంచనా వేసుకోవడం జరిగింది దీనికి. సో కాబట్టి నేను ఇక్కడ ప్లాన్ చేసినప్పుడు ఏంటంటే, ఇప్పుడు మీరు ఆలోచిస్తే నేను మొత్తం ఇక్కడంతా సిమెంట్ పైప్స్ ఇచ్చాను, పెద్ద పెద్ద డ్రైనేజీ పైప్స్ డెవలప్ చేశాము. కబింగ్స్ కానీ వర్క్ ఎక్కడ మేము కాంప్రమైజ్ కాలేదు. రెండోది, ఇప్పుడు దీంట్లో విల్లాస్, అపార్ట్మెంట్స్ స్టార్ట్ అవుతున్నాయండి ఈ ప్రాజెక్ట్ లో. సో ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు పక్కన ఎంఆర్ఎఫ్ వాళ్ళ అపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు మళ్ళీ 3 apartments శాంక్షన్ చేస్తున్నారు, జరుగుతున్నాయి ఆల్రెడీ కన్స్ట్రక్షన్. శ్రీ చైతన్య స్కూల్ ఉంది, 100 beds హాస్పిటల్ ఉంది, డిగ్రీ కాలేజ్ ఉంది. ఇటు సైడ్ చూసుకున్నప్పుడు మనకి ఏంటంటే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉంది, పోస్ట్ ఆఫీస్ ఉంది మనకు. నెక్స్ట్ బస్ స్టాండ్ ఉంది, సినిమా థియేటర్ ఉంది. ఆల్ డెవలప్మెంట్స్ మేడం జస్ట్ 400 to 500 meters అండి, వాకబుల్ డిస్టెన్స్. కూడా చూసాం అన్నమాట. సార్, ఈ ప్రాజెక్ట్ కి ముందు మీ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి సార్? దీనికి ముందు మేము బెంగళూరు హైవేకి చేశాను మేడం. బెంగళూరు హైవేకి నేను గోల్డెన్ వ్యాలీ అని చెప్పి ప్రాజెక్ట్ చేశాను. తర్వాత వచ్చి సంజీవని కౌంటీ అని చేసాము.
తర్వాత బాలనగర్ లో డాక్టర్స్ కాలనీ అని చెప్పి చేసాం మేడం. ఇప్పుడు డాక్టర్స్ కాలనీలో అన్ని 4-5 ఫ్లోర్ బిల్డింగ్స్ కట్టేశారు అంతాను. ఆల్రెడీ కన్స్ట్రక్షన్స్ కూడా జరిగిపోయినాయి. కౌంటీలో కూడా కన్స్ట్రక్షన్ చేసేసారు. తర్వాత గోల్డెన్ టెరా అని చేశాను. సో ఇక్కడ మనం గోల్డెన్ సిటీ అని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది మేడం. సార్ ఈ సంజీవిని గోల్డెన్ సిటీ హైలైట్స్ ఏంటి సార్? ఇక్కడమ్మా ఇది ఫస్ట్ ఏంటంటే మనకు మున్సిపల్ అప్రూవ్డ్ వార్డ్ నెంబర్ 3 కింద వస్తుంది. మున్సిపాలిటీ కాబట్టి ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్స్ అన్ని ప్లాన్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ. రెండోది ఏంటంటే ఈ డెవలప్మెంట్స్ పరంగా వచ్చే తల్లికి కూడా నేను కూడా కంపెనీ సైడ్ నుంచి ఒక ప్రెస్టీజియస్ గా తీసుకుని దీంట్లో ఆల్మోస్ట్ నేను 8 feet విడ్త్ 8 feet లెంత్ 1 feet హోల్ ఉన్నటువంటి పెద్ద పెద్ద సీసీ పైప్స్ మున్సిపాలిటీ వాళ్ళు వాడేటువంటి సీసీ పైప్స్ డ్రైనేజీకి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చే తల్లికి ఏంటంటే ఇక్కడ మొత్తం సీసీ రోడ్స్ ఇస్తున్నాను అంతాను. కార్బింగ్ స్టోన్స్ కానీ ప్లాంటేషన్ కానీ అవెన్యూ ప్లాంటేషన్స్ కానీ తర్వాత పార్క్స్ డెవలప్మెంట్ కానీ తర్వాత మనకు వాటర్ కనెక్షన్స్ ఫెసిలిటీస్ కానీ సో ఎవ్రీథింగ్ అంటే ప్రీమియం వేలో దీన్ని బిల్డప్ చేయడం జరుగుతుంది మేడం. ఇది ఇక్కడికి ఇచ్చేటువంటి ప్రతి డెవలప్మెంట్ ఏంటంటే కస్టమర్ ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కావాల్సినటువంటి సౌలభ్యాన్ని అంతా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మాకు ఇక్కడ డ్రైనేజ్ ఫెసిలిటీ కంప్లీట్ అయింది, వాటర్ కనెక్షన్స్ ఇచ్చున్నాను, కబ్బింగ్స్ కానీ వెట్ మిక్స్ కానీ అన్ని ఇచ్చున్నాము. సీసీ రోడ్స్ కూడా మేము ఏంటంటే 6 inches ఇస్తున్నాను ఇక్కడ మొత్తం. ఎందుకంటే 4 inches అట్లా ఇస్తే కొద్దిగా ఇబ్బంది అవుతాయి అని చెప్పి నేను ఆలోచించింది, లేదా 6 inches ఇవ్వాలని చెప్పి ఇక్కడ సీసీ రోడ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఏది డెవలప్మెంట్ అయినా కానీ వెరీ ప్రికాషన్స్గా మేము ఇంజనీర్ సలహాతో దీన్ని ప్లాన్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది మేడం. ఈవెన్ ప్లాంటేషన్ కూడా నేను ఆర్కిటెక్ట్కి ఇచ్చానండి. ఇవి అంటే సీజనల్ ప్లాంటేషన్ అంటే ఒక సీజన్లో చూస్తే మొత్తం ఎల్లో ఇష్యూగా కనిపిస్తుంది, మొత్తం ఒక సీజన్లో పింక్ మోడల్లా కనిపిస్తుంది, ఒక సీజన్లో కాంబినేషన్లో కనిపిస్తుంది. సో గ్రీనరీ ప్లస్ ఫ్లవరింగ్ కాంబినేషన్ లో నేను డిజైన్ చేయడం జరిగిందండి. ఇదంతా మొత్తం ఆర్కిటెక్ట్ చేత చేపించాను అంతాను. సో ప్రతి పాయింట్ ఇద్దరు ల్యాండ్స్కేపింగ్ కానీ డెవలప్మెంట్స్ అన్ని ఇంజనీర్ పెట్టుకున్నాం. ప్లాంటేషన్ రిలేటెడ్ అని ఆర్కిటెక్ట్ కి ఇవ్వడం జరిగింది, ప్లాంటేషన్ ఆర్కిటెక్ట్ కి. సో గోయింగ్ విత్ ప్రొఫెషనల్ మేనర్ అనమాట అంతా. సార్ ఇప్పుడు కస్టమర్స్ వై సంజీవిని గోల్డెన్ సిటీ అంటే మీ మాటల్లో క్లుప్తంగా ఒక 3 points చెప్పాలంటే ఏం చెప్తారు? వెరీ సింపుల్ థింగ్ మేడం. ఏ కస్టమర్ అయినా కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు ఆలోచించేది ఏముంది, అరే నేను తీసుకునేటువంటి ప్రాపర్టీకి దగ్గరలో మంచి డెవలప్మెంట్స్ రావాలి, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ రావాలి, ఒక సిటీ రావాలి, ఒక సినిమా థియేటర్ రావాలి, లేదా ఒక బస్ స్టాండ్ రావాలి, ఇట్లా ఆలోచిస్తారు. ఎందుకంటే అవి వస్తేనే ఆర్గనైజేషన్స్ వస్తేనే నీకు ఏరియా అనేది డెవలప్ అవుతుంది, బాగా బిల్డప్ అవుతుంది. బట్ ఇక్కడ అవన్నీ రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాయి మొత్తం. సో ఎవ్రీథింగ్ విత్ ఇంక్లూడింగ్ 100 bed హాస్పిటల్ తో సహా ఉంది మేడం ఇక్కడ. సో ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఇప్పుడు ఎవరైనా తీసుకున్నటువంటి కస్టమర్ ఏంటంటే నెక్స్ట్ స్కోప్ లెవెల్ అంటే ఇన్వెస్ట్మెంట్ లెవెల్ నుంచి ఇప్పుడు ఇంప్లిమెంటేషన్కి వెళ్ళిపోతుందండి ఏరియా. అంటే ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. కన్స్ట్రక్షన్ అనేది కూడా మనం ఏంటంటే విల్లా కావాలన్నా చేసుకోవచ్చు, అపార్ట్మెంట్ కావాలన్నా చేసుకోవచ్చు. ఎందుకంటే మన పక్కన అన్ని అపార్ట్మెంట్స్ అండి మొత్తం. సో ఇమీడియట్ గా ఇక్కడ అపార్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంఆర్ఎఫ్ లో కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైనా కానీ అపార్ట్మెంట్స్ కట్టుకొని స్టే చేయాలన్నా కానీ ఇక్కడ చేసుకోవచ్చు. ఈవెన్ ఇక్కడ రెంటల్ కూడా చాలా పోతుంది మేడం. ఇప్పుడు 15,000 to 20,000 రూపీస్ నడుస్తుంది ఇక్కడ 2 BHK 3 BHK ఫ్లాట్స్ కి. సో ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. మున్సిపాలిటీలో ఉంది కాబట్టి లోన్ ఫెసిలిటీ ఉంది మొత్తం. మనకు లోన్ వస్తుంది, ల్యాండ్ పైన లోన్ వస్తుంది, కన్స్ట్రక్షన్ కి లోన్ వస్తుంది. సో ఇమీడియట్ గా బిల్డప్ చేసుకోవచ్చు మేడం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పీరియడ్ లో ఇంత ప్రైసెస్ వెళ్ళేటువంటి టైంలో కూడా మేము ఇప్పుడు మనది వచ్చి 19,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ మేము లాంచ్ చేయడం జరిగింది దీంట్లో. ఇది విత్ ఇమీడియట్ గా అపార్ట్మెంట్లు కట్టుకునేటువంటి ప్లేస్ ని 19,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ల్యాండ్ లో మేము లాంచ్ చేయడం జరిగింది మేడం. మీరు చూడండి మేడం, పక్కన ఉన్న అపార్ట్మెంట్స్ కానీ అన్ని మీకు కనిపిస్తాయి ఇక్కడ నుంచి. అన్ని వాకబుల్ అండి, విజిబిలిటీ డిస్టెన్స్. ఈవెన్ సినిమా థియేటర్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, ఇటు బ్యాంక్ కూడా ఉంది, SBI బ్యాంక్ ఉంది, పోలీస్ స్టేషన్ ఉంది, మనకి దగ్గరలోనే లేక్ వ్యూ ఉంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇంత దగ్గరలో ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీలో రావడం చాలా కష్టమే. ఎగ్జాక్ట్లీ మేడం. ఇది లేక్ వ్యూ అనేది కూడా మాకు చాలా అడ్వాంటేజ్ అండి. ఎందుకంటే ఇంత హాట్ టైంలో కూడా 2:30 టైంలో కూడా ఇంత చల్లగా గాలి అనేది వస్తుంది మనకు. ఎందుకంటే ఇది మనం న్యాచురల్ గా ఉంది కాబట్టి మనకు సరిపోయింది. మనం మాన్యువల్ గా క్రియేట్ చేయాలంటే వీ కాంట్ అండి. ఎందుకంటే ఇంకొంచెం ఒక 4 kilometers వెళ్ళిన తర్వాత మనం ఏదో వేసి ఇంకొక లేక్ చేద్దాం మన వల్ల కానిపడదు. చూడడానికి కూడా ఒక మినీ ట్యాంక్ బండ్ లాగా కనిపిస్తుంది. ఎస్ మేడం, దిస్ ఇస్ ద మినీ ట్యాంక్ బండ్, సదాశివపేట ట్యాంక్ బండ్ అండి. ఇది మనకు హుస్సేన్ సాగర్ తర్వాత అంత ప్రాపర్ గా ఉన్నటువంటిది ఇదేనండి. మనకి ఇప్పుడు గవర్నమెంట్లు ఇక్కడ మనకు గవర్నమెంట్స్ కూడా ఏంటంటే అన్ని లేక్స్ ని డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. సదాశివపేట కూడా ఏంటంటే ఈ లేక్ ని ఫస్ట్ ఫేజ్ లో ఒక 5.6 crores తో డెవలప్ చేశారు ఇది మొత్తం. ఇప్పుడు చుట్టూతో దీనికి ట్రాక్ వేస్తున్నారు ఇదే విధంగాను. సో వాకింగ్ ట్రాక్ అన్ని అవుతుంది. ఇక్కడ కట్టుకున్నటువంటి కస్టమర్ కూడా మార్నింగ్ లేసి అట్లా ఒక 2 rounds వాకింగ్ చేసుకోవచ్చు. సో అంటాం కదా మేడం, హెల్త్ వెల్త్, వెల్త్ అన్ని బెనిఫిట్స్ ఒకటే చోట దొరికిపోతుంది. ఎస్ మేడం, అన్నీను.
సో ఎవరైనా కానీ ఇక్కడ లివింగ్ స్టే చేయాలనుకున్న వాళ్ళకి 100% వర్తబుల్ ప్రాపర్టీ అండి. రెండోది ఏంటంటే ఈవెన్ కొనుక్కున్నటువంటి కస్టమర్ కూడాను ఇమీడియట్ గా అప్రిషియేషన్ అనేది ఒక 2 అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్ అయిపోయింది అనుకోండి మన దాంట్లో ఆటోమేటిక్ గా ప్రైజెస్ అనేది చాలా రేంజ్ అనేది వెళ్ళిపోతాయి మేడం. ఎందుకంటే విల్లాస్ అపార్ట్మెంట్ స్టార్ట్ అయిపోయింది అనుకోండి ప్రైజెస్ అనేది ఆబ్వియస్ గా ఇంక్రీజ్ అయిపోతుంది. ఎందుకంటే పక్కన కట్టే వాళ్ళందరూ మంచి మంచి ప్యాషనెట్ గా కడుతున్నారు ఇప్పుడు అందరూ. ఇప్పుడు సిటీలో ఎక్కడ చూసినా కానీ ఒక ఫ్లాట్ కాస్ట్ మనకు 2 కోట్లు 3 కోట్లు అయిపోయిందండి. అటువంటిది ఇక్కడ మనం ఒక 2 కోట్లు పెట్టామంటే శుభ్రంగా అపార్ట్మెంటే కట్టుకోవచ్చు ఇక్కడ. సో అంత కన్వీనియంట్ ఉన్నటువంటి ప్లేస్ మేడం ఇక్కడ. హ్యాపీగా మంచిగా ఎవరైనా కానీ ఇమీడియట్ గా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇన్వెస్ట్ కి మంచి అప్రిషియేషన్స్ రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి. దిస్ ఈజ్ ఏ కంప్లీట్లీ రెసిడెన్షియల్ అండ్ మున్సిపల్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ఇమీడియట్ గా విల్లాస్ కట్టుకోవచ్చు, అంత సౌలభ్యం అనేది ఉంది మేడం. సో ఈ ప్రాజెక్ట్ లో కస్టమర్స్ రెస్పాన్స్ ఎలా ఉంది సార్? చాలా బాగుంది మేడం మనకు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడో జంగిల్లో తీసుకుపోయి 10 కిలోమీటర్ల లోపల పోయి వేస్తున్నారండి. బట్ మన ప్రాజెక్ట్ వచ్చి విత్ ఇన్ ద టౌన్ లో ఉన్నాం. ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏమనుకుంటారు మేడం, తొందరగా అప్రిషియేషన్ రావాలని అనుకుంటాం. సో మనం టౌన్ లో ఉన్నాం కానీ కాబట్టి వచ్చిన కస్టమర్లు అందరూ ఎవరైనా కావచ్చు 95% ఆల్మోస్ట్ అందరూ ఎస్ ఇట్స్ ఎక్సలెంట్ లొకాలిటీ అనేది వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ మనకు. రెండోది ఏంటంటే ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా కానీ మనకు ఇమీడియట్ పాసిబిలిటీ అనేది ఉంది. మూడోది ఏంటంటే ఎక్కడన్నా మేము ప్రాజెక్ట్స్ చేసినప్పుడు కొన్ని ఏం చేస్తాం సార్, మున్సిపాలిటీలో కలుస్తుంది లేదంటే ఆ డెవలప్మెంట్ వస్తుంది అని చెప్తాం. బట్ ఇక్కడ ఏం అవసరం లేదు, ఆల్రెడీ మున్సిపాలిటీలో ఉంది, పక్కన సినిమా థియేటర్ ఉంది, అన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి మేడం. సో ఎవరైనా కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి విత్ ఇన్ ద సిటీలో ఇన్వెస్ట్ చేసుకున్నట్టే లెక్క. సో అప్రిషియేషన్స్ బ్రహ్మాండంగా వస్తాయండి. ఈ సంజీవిని గోల్డెన్ సిటీ ప్రాజెక్ట్ అనేది ఎన్ని ఏకర్స్ లో ఉంది, మనకి ఎక్కడ ఏ సైజ్ నుంచి స్టార్ట్ అవుతుంది? ఇది మనకు 7 acres ప్రాజెక్ట్ మేడం. ఇది దీంట్లో మనకి ఏం చేసామంటే 150 గజాల నుంచి స్టార్ట్ చేసామండి. అంటే వేరియస్ టైప్ ఆఫ్ మెజర్మెంట్ ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క సైజ్ ఇవ్వటం జరిగిందండి. 150 గజాలు ఇచ్చాము, 167 గజాలు ఇచ్చాము, 194 గజాలు ఇచ్చాము, 264 గజాలు ఇచ్చాము. సో ఆల్ టైప్ ఆఫ్ మెజర్మెంట్స్ అనేది మేము ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా కానీ ఈవెన్ 150 గజాల్లోనే విల్లా కట్టుకుందాం అనుకున్నా కానీ దీంట్లో కట్టుకోవచ్చు మేడం. మేము కంపెనీ తరపు నుండి కూడా కొన్ని విల్లాస్ కట్టడానికి కూడా ప్రపోజ్ చేస్తున్నాం దీంట్లోను. ఎందుకంటే 150 గజాలు ఈ సైజెస్ అన్నప్పుడు ఏంటంటే లో బడ్జెట్ లో విల్లా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకు ఇది హార్డ్లీ ఏంటంటే ఒక 30 lakhs ప్లాట్ అనుకో మేడం, ఇంకో 30-35 lakhs అంటే 65 lakhs లో విల్లానే వచ్చేస్తుంది ఇక్కడ. ఇంత తక్కువ బడ్జెట్ లో విత్ ఇన్ ఇమీడియట్ స్కోప్ ఉన్నటువంటి వాటిలో ఎక్కడ వస్తుంది మేడం మనకు? ఇప్పుడు అవును మేడం, ఎందుకంటే 65 to 70 lakhs లో మనకు విల్లానే కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అంటే ఎంత సౌలభ్యం ఆలోచించండి. ఎందుకంటే అన్ని ఫెసిలిటీస్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఎవరు కట్టుకోవాలన్నా కానీ ఇమీడియట్ గా కట్టుకోవచ్చు మేడం. 65 to 70 lakhs లో మనకు విల్లా అనేది బ్రహ్మాండంగా రెడీ చేసుకోవచ్చు అండి. ఓకే, మరి బడ్జెట్ గురించి మాట్లాడదామా? అంటే ఎంత ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతుంది? ఇది మనం ఇప్పుడు స్క్వేర్ యార్డ్ అనేది 19,500 మేడం మన కంపెనీ ప్రైస్ దీంట్లో. అయితే దీంట్లో ఏం చేసామంటే వేరియస్ మెజర్మెంట్స్ ఉన్నాయి కాబట్టి హార్డ్లీ ఏంటంటే 29 lakhs నుంచి ప్రాపర్టీ వాల్యూ అనేది స్టార్ట్ అయిపోతుంది మేడం. సో మనకు 150 square yards నుంచి 350 square yard వరకు వేరియస్ మెజర్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో విల్లా కట్టుకోవాలన్నా కట్టుకోవచ్చు, అపార్ట్మెంట్ కట్టుకోవాలన్నా కట్టుకోవచ్చు. సో అంత కన్వీనియంట్ మేడం. ఈవెన్ అపార్ట్మెంట్ అయినా కానీ మనకి హార్డ్లీ ఎంత అవుతుంది మేడం, 1.3 CR అవుతుంది ఒక 660 గజాలు అయితే. దాంట్లో 660 అంటే ఫ్లోర్ కి ఒక 4 flats వస్తాయండి. 5 floors కడితే 20 flats వస్తాయి. సో డెవలప్మెంట్ షేర్ ఎవరికన్నా ఇచ్చుకున్నా కానీ ఏమవుతుందంటే 10 వాళ్ళకి 10 వీళ్ళకి వస్తాయి. 10 flats ఒక ఫ్లాట్ 45 lakhs నార్మల్ ప్రైస్ అండి. వేసుకున్న 45 lakhs కి వస్తుంది ఫ్లాట్. 10 ఫ్లాట్లు అంటే 4.5 కోటి. బట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? 1,30,00,000. 1,30,00,000కి 4.5 కోటి వచ్చేటువంటి ఏరియా ఎక్కడ ఉంది చెప్పండి ఇప్పుడు? ఓన్లీ మన సంజీవిని గోల్డెన్ సిటీ, ఓన్లీ మన సంజీవిని గోల్డెన్ సిటీలో మాత్రం ఆ పాసిబిలిటీ అనేది మనకు ఉంది మేడం. ఇప్పుడు ఎవరైనా కానీ ఒక 660 గజాలు అట్లా తీసుకున్నారంటే నామ్స్ ప్రకారంగా 5 floors కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. వాళ్ళు 50-50 షేర్ చేసుకున్న 10 flats వచ్చినా కానీ ఆల్మోస్ట్ 4.5 crore వస్తుంది ఇన్వెస్టర్ కి. 1 crore 30 lakhs ఎక్కడ, 4.5 crore ఎక్కడ? సో అంత సౌలభ్యం ఎవరికి ఇచ్చుకున్నా కానీ అంత మంచి సౌకర్యంగా అనమాట. ఎందుకంటే అపార్ట్మెంట్స్ ఇమ్మీడియట్ గా వెళ్ళిపోతాయండి. ఎందుకంటే శివపేటలో విల్లాస్ కానీ స్టేయింగ్ కి బాగా డిమాండ్ ఉందండి, చాలా డిమాండ్ ఉంది ఇక్కడ. ఎందుకంటే పక్కనంతా డెవలప్మెంట్స్ కాబట్టి. ఇప్పుడు కంకోలు అక్కడ వెళ్ళి అమ్ముతున్నారండి, 18,000 20,000 అమ్ముతున్నారు కంకోలు. అంటే ఇక్కడ నుంచి 18 kilometers అక్కడ అనమాట. ఇవన్నీ డెవలప్మెంట్స్ రావటం వల్ల ఏంటంటే ఏ కస్టమర్ అయినా కానీ అరే సదాశివపేట అన్నది ఇటు వెళ్ళాలన్నా అంటే బెంగళూరు హైదరాబాద్ రూట్ వెళ్ళాలన్నా ఇటు జహీరాబాద్ రూట్ వెళ్ళాలన్నా 10 to 15 minutes లో వెళ్ళిపోతారు. కాబట్టి ఇది హాట్ జోన్ ప్రాపర్టీ అండి. సదాశివపేట అనేది సింప్లీ ఎక్సలెంట్.
మంచి సౌకర్యవంతం మేడం. మనకు ఈ ప్రాజెక్ట్ మున్సిపల్ ఉంది కాబట్టి లోన్ ఫెసిలిటీ ఉందండి. ప్రజెంట్ మేము ఐడిబిఐ బ్యాంక్ ద్వారా ఇవ్వటం జరుగుతుంది. సో ఏ కస్టమర్స్ అయినా కానీ వాళ్ళ బ్యాంక్ వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారంగా డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేశారంటే ఇమీడియట్ గా శాంక్షన్ అయిపోతుందండి. 15 days to 20 days లోనే లోన్ ఎలిజిబిలిటీ కూడా వచ్చేస్తుంది. సో ఆ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు 65 lakhs విల్లా కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళకి ఏముంది మేడం, బ్యాంక్ ల్యాండ్ కి లోన్ వస్తుంది, కన్స్ట్రక్షన్ కి లోన్ వస్తుంది. సో మంచి ఆపర్చునిటీ అండి. ఎవరైనా సరే కట్టుకోవాలనుకునే వాళ్ళకి అతి ఉత్తమమైనటువంటి సమయం అండి ఇది. ఎందుకంటే ఇప్పుడు మనకు త్రిబులార్ కూడా 2.5 kilometers అండి. ఇక్కడికి నందిగం దగ్గర త్రిబులార్ వస్తుంది. సో 2.5 kilometers త్రిబులార్ మనకు. సో త్రిబులార్ ఉంది, ముంబై హైవే ఉంది, సిటీలో ప్రాపర్టీ ఉంది, బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది, మున్సిపల్ అప్రూవల్ ఉంది. ఇంకా ఒక కస్టమర్ కొనే వాళ్ళకి ఇంకేం కావాలండి. అసలు ఇన్ని ఫెసిలిటీస్ అటు ముంబై హైవేకి దగ్గరలో, ఇటు చూస్తే ఏమో మొత్తం కూడా మనకి డెవలప్మెంట్ ఏరియాలోనే, అది కూడా ఎంత బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇస్తున్నారంటే చాలా గ్రేట్. అసలు ఈ వాతావరణం కూడా చాలా బాగుంది. ఇక్కడ వ్యూ చూడడానికి అన్ని ఫెసిలిటీస్ ఇంత తక్కువ బడ్జెట్ లో ఇస్తున్నారంటే చాలా గ్రేట్ సార్. టౌన్ పరంగా బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది కాబట్టి ఎవరైనా ఇమీడియట్ గా ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు, మంచి రిటర్న్స్ రావాలనుకున్న వాళ్ళకి విత్ ఇన్ ద తక్కువ పీరియడ్ లో మేడం, ఒక 2 to 3 years లోనే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన డబ్బులకి మినిమం అనుకున్నా కానీ 2 to 3 times ఇంక్రీజ్ అనేది ఇక్కడ జరుగుతుందండి. అంత సౌలభ్యం ఉందండి ఇక్కడ. అంటే ఒక 100 రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మినిమం 50 to 100 rupees అనేది విత్ ఇన్ 2 years లోనే అయిపోతుంది వాళ్ళకి, ఎవరికైనా కానీ. సో అంత సౌకర్యం అనేది ఇక్కడ ఉంది మేడం. థ్యాంక్ యూ సార్. మేము మా ఆడియన్స్ కి మనహారమైన ప్రాజెక్ట్ ని పరిచయం చేస్తామని చెప్పొచ్చాను అనమాట. వాళ్ళు చెప్పడమే కాదు, నేను వస్తున్నప్పుడు కూడా చూసాను అనమాట. నేను చెప్తున్నాను కదా, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే డబుల్ త్రిబుల్ ఉందన్నమాట ఇక్కడ డెవలప్మెంట్ కావచ్చు మొత్తం కూడా. అది కూడా ఇంత డెవలప్మెంట్ అయిన ఏరియాలో ఇంత తక్కువ బడ్జెట్లో ఇస్తున్నారంటే చాలా గ్రేట్ అనమాట. మీరు కూడా ఎవరైనా రెడీ టు కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కావచ్చు, సొంతింటి కళ చాలా మందికి ఉంటుంది, అది కూడా పర్ఫెక్ట్గా చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కదా. అలాంటి వాళ్ళు కావచ్చు, అలాగే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించే వాళ్ళు కావచ్చు, మన సంజీవిని గోల్డెన్ సిటీ గురించి మరెంతో ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే మీకు మరెంతో ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు. Thank you.